సిక్స్త్ సమ్ ఇందులో అంటే సర్కిల్ యూనిట్లో 10.2 ఎక్సర్సైజ్లోని సిక్స్త్ సమ్. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ a point A at the distance 5 centimeters from the center of the circle is 4 centimeters. Find the radius of the circle. ఓకే, ఇక్కడ సమ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది కానీ జాగ్రత్తగా చదవకపోతే మొత్తం రాంగ్ చేస్తాం మనం. ఏంటో చూడండి. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ దగ్గర నుంచి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏమో మనకి ఏమంటున్నాడు 5 అనుకుంటే 5 వేసేద్దాం అనుకుంటాం. చూడండి, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ దగ్గర నుంచి టాంజెంట్ యొక్క లెంత్ అంటున్నాడు. ఎట్ డిస్టెన్స్ అంటున్నాడు, మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి. ఎట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్. ఎక్కడ ఈ ఏ అనే పాయింట్ ఎంత దూరంలో ఉందో చెప్తున్నాడు. ఏ అట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 5 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉంది అని చెప్తున్నాడు పాయింట్. ఏ అనే పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి 5. ఇప్పుడు చూడండి, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు 4 సెంటీమీటర్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చదవాలి, లేకపోతే తప్పు చేస్తాం. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా టాంజెంట్ అనేది ఎప్పుడు కూడా ఈ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాయింట్ నుంచి బయట ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సెంటర్కి ఇచ్చేటటువంటి డిస్టెన్స్ ఎప్పుడు కూడాను ఎక్కువ ఉంటుంది టాంజెంట్ కంటే. అట్లీస్ట్ అలాగనే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇది టాంజెంట్ లెంత్ అనుకుని తీసేసుకున్నారనుకో మొత్తం రాంగ్ అయిపోతుంది. టాంజెంట్ లెంత్ ఎప్పుడు కూడాను ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సెంటర్కి ఉండే డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం కనుక్కోమంటున్నాడు? రేడియస్ కనుక్కోమంటున్నాడు. ఈ రేడియస్ కనుక్కోమంటున్నాడు అంటే మనకు తెలిసిందే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు నేను చెప్పడం జరిగింది నీట్గా, కాబట్టి ఓకే క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. కానీ మీకు ఒక రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఈ వీడియో బాగా నచ్చి మీకు అర్థమైతే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఓకే, మీకోసం నేను ఇంత టైం స్పెండ్ చేసి చక్కగా మీకోసం మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను కదా. మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. 100% డిస్లైక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ కూడా మర్చిపోవద్దు, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ ఏఓబి అనేది ఒక ట్రయాంగిల్. ఏఓబి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్. అయితే ఇక్కడ ఇందులోని ఇది 90 డిగ్రీస్ చూడండి కన్నా. ఏబిఓ అనేది 90 డిగ్రీస్ కదా, అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఇక్కడ మీరు ట్రయాంగిల్ అని కాకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా రాసుకోవచ్చు. తర్వాత మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ఫైండ్ చేయడానికి పైథాగరస్ థియరమ్ ని అప్లై చేస్తాం. పైథాగరస్ థియరమ్ ఏం చెబుతుంది? ద పైథాగరస్ థియరమ్ అనేది ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ equals to sum of square of other 2 sides. ఇది చెబుతుంది. హైపోటెనస్ ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో రిమైనింగ్ 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే వస్తుందని పైథాగరస్ థియరమ్ చెబుతుంది. ఫ్రమ్ ద పైథాగరస్ థియరమ్ పిటి పైథాగరస్ థియరమ్ చెప్తుంది. అంటే హైపోటెనస్ అంటే ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. హైపోటెనస్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండే సైడ్ ని మనం హైపోటెనస్ అంటాం. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో ఈ రిమైనింగ్ 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంత వస్తుందని పైథాగరస్ చెప్పడం జరిగింది. అది మనం దేనికి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ అంటే ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉండే సైడ్ ని హైపోటెనస్ అంటారు, కాబట్టి 5 స్క్వేర్ ఈక్వల్స్ సైడ్ స్క్వేర్. సైడ్ అంటే ఇదేనే అవ్వచ్చు, ఇదేనా ఏదైనా తీసుకోవచ్చు. ఇది r అనుకున్నాం కాబట్టి రేడియస్ r స్క్వేర్. సైడ్ స్క్వేర్ నెక్స్ట్ ఇది 4 స్క్వేర్. ఎస్, 5 స్క్వేర్ అంటే 5 into 5 25. r స్క్వేర్ 4 స్క్వేర్ 4 into 4 4 just 60. ఓకే, 16 ఇవతల వైపు షిఫ్ట్ చేసినట్టయితే అవతల వైపు ప్లస్ ఉన్నప్పుడు ఇవతల వైపు వస్తే మైనస్ అవుతుంది. ఓకే, ఇవతల వైపు వచ్చినప్పుడు మైనస్. ఓకే, r స్క్వేర్ 25 లోంచి 16 తీస్తే 9 వస్తుంది. 9 ఈక్వల్స్ టు r స్క్వేర్. స్క్వేర్ షిఫ్ట్ చేసినట్టయితే రూట్ ఈక్వల్స్ టు r. ఓకే, స్క్వేర్ ని అవతల షిఫ్ట్ చేస్తే రూట్ అవుతుంది, అప్పుడు r. ఇప్పుడు మనం 9 ఏ విధంగా రాయొచ్చు? 3 స్క్వేర్ రైట్. 3 స్క్వేర్ అంటే 3 3 9 కాబట్టి
ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. అప్పుడు ఆర్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్స్. ఓకేనా? ఈ సమ్ మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను, కానీ చాలా ఇంపార్టెంట్. ఈజీ అయితే అవ్వచ్చు కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు నేను నచ్చే విధంగా చెప్పాను, మీకు అర్థం అవుతుంది, ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మంచిగా నేర్చుకోండి. 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.